అందరికీ వణకం నమస్తే, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇదైతే మన ఫస్ట్ వీడియో అనమాట యూట్యూబ్లోని. సో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే అలా రెడీగా ఉన్నాం. ఏం లేదు, జస్ట్ ఫర్ చిన్న పని ఉంది, బయటికి వెళ్ళే పని. సో ఆ పని అయితే చేసుకోవడానికి అయితే ఇప్పుడైతే మనం బయలుదేరుతున్నాం అనమాట. సో ఇదైతే మన బండి చూసుకోవచ్చు. లవ్, ఇది మనం పెట్టిన నిక్నేమ్ అనమాట ఈ బండికి. మనం యాక్చువల్గా చిన్న మిషన్ తీసుకెళ్ళినప్పుడు ఇది అలాగ అయిపోయింది. ఓకే రైట్. సో అందరూ ఇప్పుడు రైడ్లో అయితే కలుద్దాం. మొత్తానికి అయితే మనం అయితే బైక్ మీద తెస్తాం అనమాట. ఇది వైజాగ్ రోడ్లు, మన వైజాగ్ రోడ్లు చూస్తున్నారు కదా. అయితే చక్కగా ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 5:30 అవుతుంది. మనకైతే చిన్న వేరే పని అయితే ఉంది, బయటికి వెళ్ళే పని అయితే ఉంది. ఆ పని కోసం అయితే అలాగ వచ్చాము. అదైతే పూర్తి చేసి వెళ్ళిపోదాం. వాళ్ళు విండి చాలా ఎక్కువ ఉంది, బేసిక్గా నాయిస్ కూడా వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే మనము వాడిన హెల్మెట్ కెమెరా మౌంట్ కదా, గోప్రోలు కొని అంత బడ్జెట్ అయితే లేదు. కానీ ప్రజెంట్ హెల్మెట్ అయితే కప్పేస్తున్నాను. సో ఇంకా ఫర్దర్గా దీన్ని ఇది ఇంకా బాగుంటే కనుక ఇది ఎలా చేయాలో అనేసి నేను ఒక వీడియో కూడా చేస్తాను దీని మీద. అంటే హెల్మెట్ మౌంట్ మీద బేసిక్గా ఎలా చేయాలని కూడా మనం ఒక వీడియో అయితే చేస్తాము దీని మీద పర్ఫెక్ట్గా. ఓకేనా ఫైన్. అట్లా ఫిల్టర్స్ సమార్ అవుతున్నట్టు అట్లా పెట్టా. ఫుల్ ఛార్జ్ పోగా. ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే కానీ ఇప్పుడు ఇటువంటి దాంట్లో అయితే అవ్వం. సో ఇదైతే సైడ్ డైమండ్ పార్క్ వెళ్తుంది ఈ రూట్. సైడ్గా డైమండ్ పార్క్ వెళ్ళే రూట్ ఇది. డైమండ్ పార్క్. సో అక్కడైతే మనము చెక్ చేసుకుంటే ఎగ్జాస్ట్ ఒకటి బాగుందన్నమాట. సౌండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఎగ్జాస్ట్ సౌండ్ అయితే నచ్చింది. సో లైక్ నాకు మార్నింగ్ నుంచి అయితే లెఫ్ట్ అయితే తెగ ఎదురుతుంది. లెఫ్ట్ ఎదిరితే కనుక ఏదో చెడు జరుగుతుంది అని చెప్తారు మన పెద్దలు. ఇదైతే మన చిన్నప్పటి నుంచే వస్తుంది కదా, ఇదేదో సాంప్రదాయం లాగా. అంటే సాంప్రదాయం అంటే సెన్స్ అందరూ మాట్లాడుకుంటారు కదా, ఇది కన్ను ఎదిరితే ఎలాగవుతుంది, అదే ఎలాగవుతుంది అనేసి మాట్లాడుకుంటారు కదా అందరూ. సో అలా చెప్తున్నాను. అబ్బాయిలకి అయితే లెఫ్ట్ ఎదిరితే కనుక చెడు జరుగుతుంది అంట, అమ్మాయిలకి అయితే రైట్ ఎదిరితే మాత్రం చెడు జరుగుతుంది. కానీ అబ్బాయిలకి రైట్ ఎదిరితే మంచి జరుగుతుంది అంట. నా జీవితంలో చాలాసార్లు నాకు ఏం మంచి జరగలేదు. అదే ఆలోచించలేదు. మన జీవితంలో మనకు చాలాసార్లు రైట్ ఎదిరింది కానీ మంచి జరగలేదు, లెఫ్ట్ ఎదిరిన ప్రతిసారి చెడులు చాలానే జరిగాయి మనకి. అందుకని ఇప్పుడు చూసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా మనకే బెటర్. అసలు రైట్గానే ఫస్ట్ అయితే ఫిక్స్ అయింది రోజు మన లవ్ మీద. మనకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇక్కడ. అబ్బో అన్నీ మలేరియాలే. సో ఇదైతే డైమండ్ హోటల్ చూస్తారు కదా, డైమండ్ హోటల్. సో ఫ్రంట్ ఇది డైమండ్ పార్క్ అంటారు, ముందు ఉంటుంది డైమండ్ పార్క్. ఇది డైమండ్ పార్క్. ఇదైతే లొకేషన్ కూడా చాలా బాగుంటుంది బేసిక్గా. ఇక్కడ అంటే చిన్న పార్క్ ఉంటుంది. పెద్దలందరూ ముసలందరూ వచ్చి ఇక్కడ మీటింగ్ పెడతారు అనమాట సాయంత్రం ఈసరికి టైంకి. ఇంకా ఈ టైం తక్కువ ఉండొచ్చు కానీ 7 టైంకి అయితే దగ్గర చాలామంది వచ్చేస్తారు. ఇక్కడ వచ్చి చిన్న మీటింగ్ పెడతారు అనమాట. ఆ మీటింగ్లోని మనం ఎంజాయ్ చేయడం అని చూసి చిల్లర పని చేస్తారు పెద్దలందరూ కలిసి చిన్నోళ్ళలాగా అలా. ఈ పర్ల డైమండ్ సర్కిల్ అయితే తిరిగేసి మనం ఇప్పుడు వెళ్ళాలన్నమాట. మన అయితే పెద్ద వీడియో తప్పదు, బేసిక్గా చిన్న వీడియో చేస్తున్నాను. అంటే జస్ట్ మన రైడింగ్ ఎక్స్పీరియన్స్ అన్నీ యూస్ చేసుకుని అసలు మనం ఎంతవరకు చేయగలము
ఇది కూడా అలా. మీకు ఈ యాంగిల్ కానీ కెమెరా యాంగిల్ కానీ మార్చాలంటే కనుక మాకు కామెంట్లో చెప్తే నేను దాన్ని కూడా సెట్ చేసుకుంటాను. సో ఈ యాంగిల్ ఎలా ఉంటుందో మనకు ఇదైతే ఇదిగంటే ఏరియా మర్చిపోయాను. ఏరియా దొండపతి సిగ్నల్ ఇది. సో ఈ లోపలికి అయితే ఒక బజాజ్ షోరూమ్ ఉంటుంది. సో అక్కడైతేనే ఈ బండి మనం తీసుకున్నాం. ఇప్పుడు ఒక దగ్గర 4 years 24 కదా, 2020 మేలోనైతే ఈ బండి మనం తెచ్చుకున్నాం అక్కడి నుంచి. ఈ లోపలికి వెళ్ళాలి షోరూమ్ చూపించాలంటే. అక్కడైతే మనం తీసుకున్నాం ఈ బండి. బాగున్నాడు కదా బాబు తెలియదు మనకి, కాబట్టి చూడడానికి అయితే బాగున్నాడు. హారం బాబు వేసాడు. అయ్యో సౌండ్ అలాగుంటారు కదా పిల్లలు, పెద్ద పెద్ద హారం అన్నీ ఉంటాయి కదా ఇక్కడ బస్ స్టాండ్. పెద్ద పెద్ద కూర్చొని ఉంటాం ఆయన. సో ఇక్కడ అయితే ఇది టైలర్స్ ఇంకా టోటల్ రెవెన్యూ కాలనీ అంటే మొత్తం టోటల్గా రెవెన్యూ కాలనీ. లోపలికి మన ముషన్న షాప్ ఉంటుంది. అక్కడ బిర్యానీస్ చాలా ఫేమస్ మనకి. మ్యాక్సిమం కుర్రోళ్ళందరూ ఇక్కడ అన్న షాప్కి అయితే వస్తారు బేసిక్గా ఎక్కువ. వెళ్తుంది ఇంకో పని మీద ఇక్కడ చికెన్ ఎలియట్ ఉంటుంది. చికెన్ ఎలియట్ సో అక్కడి నుంచి మనం జరగాలి మన వచ్చిన పని కోసం అయితే. ఈ లైన్ అంతా మ్యాక్సిమం మొబైల్ షాప్స్ కానీ మొబైల్ షాప్స్ అంటే అదే మనకు కావాల్సిన మౌంట్లు కానీ దొరికేస్తూ ఉంటాయి. పార్ట్లు బైక్ పార్ట్స్ ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. బైక్ పార్ట్స్ కానీ హెల్మెట్స్ కానీ మ్యాక్సిమం ఉన్నవన్నీ ఇక్కడ దొరికేస్తాయి. ఎక్కువ మనకి కావాల్సినవి ఏవేవి కావాలనుకుంటున్నాం మ్యాక్సిమం అన్నీ ఇక్కడైతే మనకి అవైలబుల్ దొరికేస్తాయి సింపుల్గా. ఇదైతే నార్మల్ స్ట్రీట్స్ కాబట్టి ఇలా కెమెరా యాంగిల్ జారిపోతుంది కిందకి మాట్లాడితే. మౌంట్ మీరు ఇది కనెక్ట్ చేసుకున్నాను ఐడియా పెట్టుకోలేదు. కాకపోతే ఇది యాక్షన్ ప్రోది మౌంట్ మంచి స్ట్రాంగ్ అయితే ఉన్నది. మౌంట్ అయితే కనుక స్ట్రాంగ్ ఉంది. కాకపోతే మన ఫోన్ అయితే పక్కగా జారదు కిందకి. కాకపోతే ఏమంటారు ఈ కనెక్షన్ కొంచెం లూజ్ పెట్టినట్టు ఉన్నది. అందుకే యాంగిల్ కింద దిగుతుంది కానీ మన కెమెరా ప్రాబ్లం అయితే ఉండదు. సో మనం రావాల్సిన చోటు అయితే వచ్చింది. సో ఇది ఇక్కడ నా పని అయిపోయాక నేను మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. దట్స్ ఇట్. సో గాయ్స్ నేను వచ్చిన వర్క్ అయితే ఇక్కడ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాను. టైం అరౌండ్ ఒక 8-10 అవుతుంది. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోవడానికి అయితే రెడీగా ఉన్నాను. నేనైతే ఫ్రంట్ లైట్ అయితే వాడిను. ఎందుకంటే ఫ్రంట్ లైట్ అంటే ఏం లేదు ఉంది కానీ ఫ్రంట్ ఇంకో చిన్న లైట్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద లైట్ వాడటం వల్ల ఏమవుతుంది అంటే ఎదురుగా వస్తారు కదా వాళ్ళకి ఇబ్బంది. అంటే ఐస్ మీద ఫోకస్ కొట్టడం అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది కలిగించడం. ఎందుకంటే మనకి చిన్న లైట్ ఉంటుంది ముందు, అది వాడుతాం మనం. ఇప్పుడు ఇంకేస్ ఏమైనా అవసరం వస్తే ఇంకా డిప్ ఉంటుంది. డిప్ ఇలా కొట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి విజన్ కూడా కావాలంటే విజన్ కూడా ఇస్తుంది అన్నమాట. జస్ట్ అలాగా కూడా వాడుకోవచ్చు. సో ఆ విధంగా అనమాట డిప్ను కూడా ఇక్కడ వాడుకోవడానికి యూజ్ అవుతుంది. అది సిగ్నల్ అయితే రెడ్ ఉందిలే, తొందరకి వెళ్ళి ఏం చేస్తాం కానీ అదో సిగ్నల్ అయితే రెడ్ కనిపిస్తుంది దూరం నుంచి మనకి. మరి కెమెరా యాంగిల్ ఎలాగుందో నాకైతే సరిగ్గా కనిపించట్లేదు. బాగున్నదని అనుకుంటున్నాను. చూద్దాం, కెమెరా యాంగిల్ కూడా బాగా రావాలని అయితే చూస్తున్నాను.
సో వైజాగ్లో సగం మందికి హెల్మెట్లు లేవు కదా, అది కామన్ లేండి ఇక్కడ. ఎక్కడైనా కాదు ఎక్కడైనా అదే కామన్, హెల్మెట్ లేదు చాలామంది మ్యాక్సిమం వాడరు. అంటే లోకల్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి, అంటే నాకు లోకల్స్ ఇన్ ది సెన్స్ ఇక్కడ ఎక్కువ దగ్గర దగ్గర ఎక్కువ తిరుగుతూ ఉంటారు, అందుకనేసి ఎక్కువ మ్యాక్సిమం హెల్మెట్లు కనిపిస్తాం. దాంతో పాటు వెళ్తుంది కూడా పెద్ద పెద్ద హైవే మీద కాదు, చిన్న చిన్న వీధుల్లో కాబట్టి కామన్ అది. రాజగోపురం చర్చలు అవుతున్నట్టుంది టుడే ఇక్కడ. సో మనం ఫ్లాట్లకే ఎంటర్ అయితే అయిపోతాం, ఇప్పుడు ఫ్లాట్లకే ఎంటర్ అయిపోతున్నాం కాబట్టి లెట్స్ గో. సో ఫ్లాట్లకి వచ్చాం. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఉంటే నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా నైస్గా చేద్దాం, ఓకేనా? ఓకే, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ ఏ గుడ్ నైట్.